బ్యాక్ టు న్యూస్. బతికున్నంతకాలం వైసీపీలోనే ఉంటారని మాజీ ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగాం సురేష్ ఎట్టకేలకు విడుదలయ్యారు. ఇసుకపల్లి కృష్ణదాడి కేసులో నందిగాం సురేష్ కు బెయిల్ ఇచ్చింది గుంటూరు జిల్లా కోర్టు. చంద్రబాబు, లోకేష్ కక్షతో జైల్లో వేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఏ సర్కార్ ఇంత దారుణంగా వ్యవహరించలేదని మండిపడ్డారు. అక్రమ కేసులకు వైసీపీ శ్రేణులు భయపడరని స్పష్టం చేశారు. అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, మరణం వరకు జగనంతా ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆయన మంచిగా చనిపోవాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాను. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని బాధలు పెట్టినా అది భరించడానికి సిద్ధంగానే ఉన్నాను తప్ప ఎక్కడ కూడా బాధపడేది. కాకపోతే మరీ శృతి మించిందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కక్ష తీర్చుకోవడం ముఖ్య అంశంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూస్తారు. 145 రోజుల పాటు ఇంతకు ముందు కూడా ఇదే కారాగారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పరిపాలన చేసి 12 మాసాలు అయితే సుమారుగా సగకాలం మా నందిగాం సురేష్ గారు జైల్లోనే గడపవలసినటువంటి పరిస్థితి. నిజంగా తప్పు చేసి జైల్లో గడపాల్సిన పరిస్థితి వస్తే పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. కానీ కేవలం రాజకీయ కక్షతో, ఫాల్స్ కేసెస్తో మరి నందిగాం సురేష్ గారి మీద కక్ష కట్టి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనేది మా